ఈ రవిని ట్రాక్ చేయడానికి ప్యూర్‌లీ టెక్నికల్ అనాలిసిస్‌తోనే చేసామండి మేము. వేరే ఏమి సోర్స్ లేదు. ఎందుకంటే వెబ్‌సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెబ్‌సైట్స్‌ని అనలైజ్ చేసి మాత్రమే చేసాము. ఎక్కడ హోస్ట్ అవుతుంది, ఏజెన్సీస్ ఎవరు, వాళ్ళకి పేమెంట్ ఏంటి, ఏ మెయిల్ ద్వారా అతను యాక్సెస్ చేస్తున్నాడు, ఎక్కడ హోస్ట్ అయినాయి యాక్చువల్‌గా వెబ్‌సైట్స్, రిజిస్ట్రీ ఎవరు, వెబ్‌సైట్ రిజిస్ట్రీ ఎవరు, వీళ్ళందరితో కూడా కాంటాక్ట్ అయ్యాం మేము. గూగుల్ మీట్‌లో మాట్లాడి ఇన్ఫర్మేషన్ మనకు రాలేదు. చాలా కష్టమైంది యాక్చువల్‌గా క్లౌడ్ ఫ్లేర్ వాళ్ళతో వీళ్ళందరితో కూడా. సో, వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసి ఇండియాలో ఉన్న డేటా సెంటర్ హెడ్ తోటి కోఆర్డినేట్ చేసి మొత్తం ప్యూర్‌లీ టెక్నికల్, మనకి ఎవరు కూడా హెల్ప్ చేయలేదు. ఏదీ లేదు. ప్యూర్‌లీ టెక్నికల్‌గానే చేసాము. పేమెంట్ పర్టిక్యులర్స్, అట్లాగే ఎట్లా అతను ఆహ్, గూగుల్ యాడ్స్ ఉంటాయి వెబ్‌సైట్స్‌లో. యాడ్స్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతున్నాయి, ఏజెన్సీ ఏది, దానికి పేమెంట్ ఎట్లా జరుగుతుంది, ట్రాఫిక్ ఎలా మూవ్ అవుతుంది, ఇవన్నీ కూడా అనలైజ్ చేసిన తర్వాత ప్యూర్‌లీ టెక్నికల్ అనాలిసిస్‌తోనే ఇదంతా కూడా ట్రాక్ చేసామండి. అతని కంపెనీ ఏంటి, ఈఆర్ ఇన్ఫోటెక్ అనేది, ఇదంతా కూడా టెక్నికల్ అనాలిసిస్‌తోనే మనకు తెలిసింది. ఇద్దరు ముగ్గురు ఎక్స్‌పర్ట్స్ హెల్ప్ కూడా తీసుకున్నాం మేము సైబర్ క్రైమ్స్‌లో. సో, ఇదంతా కూడా ఒక ఏమంటారంటే ప్రొఫెషనల్‌గా, టెక్నికల్‌గా చేసిన కేస్. వేరే ఏమీ మనకి అదర్ సోర్స్ ఏం లేదు. యాక్చువల్‌గా స్టార్ట్ చేసినప్పుడైతే ఎటెళ్ళాలో గూడా తెలీదనమాట. ఐబొమ్మ వెబ్‌సైట్స్ మాత్రం, బప్పం వెబ్‌సైట్స్ మాత్రం ఉన్నాయి. వాటిల్లో వెనకున్నది ఎవరు, ఎలా ట్రాక్ చేయాలనేది మనకు అసలేమీ ఐడియా లేదు. బట్ ఆ వెబ్‌సైట్స్ ఎక్కడ హోస్ట్ అయింది, ఇట్లా వన్ బై వన్ స్టెప్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆల్ హర్డిల్స్ కూడా మేము అధిగమించగలిగాము. ఇతని మీద ఎల్ఓసీ పెట్టాలని మేము అనుకున్నాము. జస్ట్ నెక్స్ట్ డే అతను ల్యాండ్ అయ్యాడు ఇండియాలో.